ఈ రోజున చాలామంది క్రైస్తవులని చెప్తున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో ప్రేమ లేదు. ఎక్కడ కక్షలు ఉంటాయో, ఎక్కడ భేదాలు ఉంటాయో, ఎక్కడ విభేదాలు ఉంటాయో, ఎక్కడైతే పగలు ఉంటాయో, కలహాలు ఉంటాయో, అక్కడ ఏం లేదో తెలుసా? ఏం లేదు తెలుసండి? ప్రేమ లేదు. చాలామంది అత్తగారులే కోడల పిల్లంటే పడదు. కోడల గారికి అత్తగారంటే వెళ్ళిపోదాం, వేరే వెళ్ళిపోదాం, లేదా మా ఇంటికి వెళ్ళిపోతా, మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అని గొడవ పెడతారంట కోడళ్ళు. కోడలా, నువ్వు అత్త అవుతావు ఓ రోజు. అవ్వా, కోడలు అత్త అవుతండి, అవుతుంది. నువ్వు ఏం చేస్తావు ఇవాళ రేపొద్దు నువ్వు అదే అనుభవిస్తావు. ప్రేమ ఉంటే అత్తను అమ్మలాగా ప్రేమిస్తావు, కోడల్ని కూతురులాగా ప్రేమిస్తావు, అల్లుడిని కొడుకులాగా ప్రేమిస్తావు. యేసుప్రభు నమ్మిన ఇళ్లల్లో అత్త కోడళ్ళు గొడవలు ఉండవు, అన్నదమ్ముల మధ్య ఆస్తుల కొరకు భేదాలు ఉండవు, పోటీలు పడే స్వభావాలు ఉండవు. ఈ రోజున ఎంతమంది యేసుప్రభు నమ్ముకుంటామంటున్నారు, మళ్ళీ కోర్టులకు వెళ్తున్నారు, మళ్ళీ తగాదాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇంకా పిల్ల చేష్టల్లోనే ఉన్నారు, కానీ యేసయ్య సారూప్యంలోనికి ఎదగలేదు. మనం క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి. పౌలు అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుటకు కష్టము. కాలువను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యములో అనుభవ జ్ఞానం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మీరు ఈ పాటికి 3 ఏళ్ళయింది, 4 ఏళ్ళయింది, 5 ఏళ్ళయింది యేసుప్రభు నమ్ముకున్నాను అంటున్నారు. మీరు ఈ పాటికి బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, ఆత్మలను సంపాదించవలసిన వారు, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండవలసిన వారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఈ పాటికి పెద్దవారై గొప్పవారై విశ్వాస వీరులై ఉండాల్సిన వాళ్ళు, యేసయ్య సువార్తను ఇతరులకు చెప్పగలిగిన స్థితిలో ఉండవలసిన వారు. కానీ మీరు ఇంకా పాలు దాగు శిశువుల్లాగానే ఉన్నారు. మీరు శిశువుల్లాగా ఉన్నారు కాబట్టి బలమైన ఆహారం మీకు తాగదు. ఏంటంటే బైబిల్లో చాలా బలమైన ఆహారం ఉంది. ఈ బలమైన ఆహారాన్ని భుజించినప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపడి ఈ లోక కార్యాలకు అతీతంగా